నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి చూసుకుంటే ఎల్ఐసి నుండి 590 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే నేను 2 వీక్స్ ముందే తెలియజేశాను. అందులో నేను ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలియజేశాను. దానితో పాటు సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తూ సపరేట్ వీడియో కూడా చేశాను. ఆ వీడియోస్ అయితే మీరు చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో పైన కార్డ్స్లో కూడా వదిలేస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనకి అఫీషియల్గా ఈ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి ఈ డీటెయిల్స్ అనేవి పూర్తిగా చూద్దాం. మరొకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులను మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి తెలంగాణ, హైదరాబాద్ అని కూడా కనపడుతుంది. ఇదైతే మీరు చూడొచ్చు. ఇక మనకి చూసుకుంటే ఇందులో ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 590. మనకి ఇందులో చూసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఏఏఓకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఏఏఓకి సంబంధించి జర్నలిస్టు, ఐటీఐ, చార్టర్డ్ అకౌంటు, యాక్చురీస్, రాజ్యభాష అని చెప్పి మొత్తం ఈ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మనకి 590 పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించి నేను కమ్యూనిటీ వైజ్ కూడా ఆ నోటిఫికేషన్లో తెలియజేశాను. ఇప్పుడైతే నేను తెలియజేయాలనుకోవట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మొత్తం 590 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు. మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా సపరేట్గా పోస్టులు అయితే ఇచ్చారు. ఆల్రెడీ అందులో తెలియజేశాను కాబట్టి ఆ వీడియో చాలామంది చూశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈరోజు అంటే మార్చి 2వ తారీఖు నుంచి అయితే ప్రారంభమైంది. మార్చి 22వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా ఉంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి మనకి చూసుకుంటే మే 4th, 5th డేట్స్లో ఉంటాయని చెప్పారు. ఇక ఆన్లైన్కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి జూన్ 28th ఉంటాయని చెప్పి డేట్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఏజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మరొకసారి చూసుకుంటే, ఈ పోస్టులకు అప్లై చేయడానికి జనరల్ అభ్యర్థులకి మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది ఏజ్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ జనరల్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్గా అయితే ఉంది. అదైతే మీరు చూసుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్కి చూసుకుంటే మనకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఐటీకి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ. దీనికి చూసుకుంటే మనకి ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీఐ, ఎలక్ట్రానిక్స్ కానీ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక మనకి చూసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చార్టర్డ్ అకౌంట్, దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. చార్టర్డ్ అకౌంట్ అయితే చేసి ఉండాలి, అంటే సీఏ అయితే చేసి ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొంచెం తక్కువే ఉంటుంది అందరికీ. ఇక నెక్స్ట్ మనకి ఏఏఓ ఆస్ట్రేలియా, దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిసిప్లినరీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంపల్సరీ పాస్డ్ పేపర్ CT1 ఆర్ CT5+4. ఫ్రెండ్స్, దీనికి కూడా మనకి వేరే క్వాలిఫికేషన్ అయితే ఉంది. మీరు దీనికి కూడా కొంచెం అప్లై చేయడానికి అయితే చాలా తక్కువ మందికి అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ అయితే ఉంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి పోస్ట్ అయితే ఇదైతే మీరు చూడొచ్చు. కానీ మనకి హైయెస్ట్గా చూసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్కి సంబంధించి పోస్టులు అయితే మనకి టోటల్గా చూసుకోవచ్చు 350 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికే మనకి ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా అప్లై అయితే చేయొచ్చు. మీరు ఏదైతే గుర్తుంచుకొని ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ జర్నలిస్ట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులు మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువైతే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. ఇదైతే మీరు చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి ఆన్లైన్ అప్లై చేసినప్పుడు 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 600 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు, ఇది నాన్ రీఫండబుల్ అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్, ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ నేను సిలబస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ చూడండి.
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ అయితే ఉంటాయి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు అఫీషియల్గా మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను. ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.